హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ ఆల్మోస్ట్ సన్సెట్ టైమ్ అండ్ ఇట్స్ ఫ్రైడే. మా అమ్మాయిని 4 o'clock స్కూల్ నుంచి తీసుకొచ్చి దాన్ని పడుకోబెట్టి నేను కూడా ఒక 15 minutes పవర్ న్యాప్ వేసాను అనమాట. అండ్ దెన్ సడన్లీ ఐ రియలైజ్డ్ ఐ హ్యావ్ గాట్ హెల్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ అండ్ ఐఎమ్ సో లేజీ. సో సంక్రాంతి కూడా దగ్గరలో పడింది నేను ఈ వ్లాగ్ తీసినప్పుడు. బై ద వే, మీరందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. మేము భోగి బాగానే సెలబ్రేట్ చేసుకున్నాం, కానీ సంక్రాంతి అండ్ కనుమ రోజు అయితే నాకు మోహన్కి ఇద్దరికి అస్సలు హెల్త్ బాగాలేదన్నమాట. సో మేము ఒక ఫ్రైడే నైట్, ఇవి వ్లాగ్ షూట్ చేసిన నైటే మేము మా అన్నయ్య బర్త్డే అని చెప్పి ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, పరంపర అని చెప్పి. అక్కడ ఫుడ్ తినేసి వచ్చిన తర్వాత నుంచి నాకైతే ఫుల్ డయేరియా అయింది, వామిటింగ్స్, మోషన్స్ అండ్ వాట్ నాట్. సో భోగి రోజు ఇంకా మా అమ్మాయికి భోగి పళ్ళు పొయ్యాలి కాబట్టి ఇంకా ఓపిక తెచ్చుకొని కొన్ని ట్యాబ్లెట్స్, యాంటీబయాటిక్స్ వాడి ఓపిక తెచ్చుకున్నాను. బట్ ఫ్రైడే రోజు పని ఎక్కువ అవ్వడం వల్ల నేను ఇంకా సిక్ అయిపోయాను అనమాట. ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ గుడ్ అండ్ ఆ రోజంతా పడుకునే ఉన్నాను. పండగ లాగానే లేదు మాకు, అలా అయింది. బట్ మీది ఎలా అయింది? అందరూ బాగా జరుపుకున్నానని అనుకుంటున్నాను. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అసలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని. Okay, anyhow, so this was Friday evening and I started my evening with a good cold coffee anamata, because I was willing to have cold coffee since long and చేసుకోవడానికి చాలా రోజుల నుంచి డిలే చేస్తుండే. సో ఇది తాగితే ఒక ఎనర్జీ బూస్ట్ అవుతుంది అని చెప్పి ఒక కోల్డ్ కాఫీతో స్టార్ట్ చేశాను. And I think you all know about the cold coffee recipe. It's very simple. కాఫీ పౌడర్ అండ్ షుగర్ కొంచెం మిక్స్ చేసుకొని, నేనైతే చాకో పౌడర్ కూడా కొంచెం యాడ్ చేస్తాను, అన్నీ వేసుకొని ఐస్ వేసుకొని మిక్సీలో వేసుకుంటే అదే కోల్డ్ కాఫీ. ఇదే బయట అయితే మనకి వందలు పెట్టి అమ్మేస్తారు, విచ్ ఐ రియలీ డోంట్ లైక్, అండ్ ఇట్ టేస్ట్ ఆల్మోస్ట్ ద సేమ్ వెన్ యూ ప్రిపేర్ ఎట్ హోమ్. సో ఇట్స్ ఆల్మోస్ట్ 6. సో లైట్స్ అన్నీ ఆన్ చేసి ఫస్ట్ నేనైతే నా కాఫీని కాసేపు ఎంజాయ్ చేసి ఒక 10-15 minutes రిలాక్స్ అయిన తర్వాత ఐ హ్యావ్ టు స్టార్ట్ ద డే, ఐ మీన్ ద ఈవినింగ్. అండ్ మీ అందరికీ తెలిసిందే, లైక్ నా సబ్స్క్రైబర్స్కి కానీ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి, ఈవినింగ్ అవ్వగానే లైట్స్ ఆన్ చేయడంతో పాటు నేను ఇలా సెంటెడ్ క్యాండిల్స్ ఇంకా ధూపం కూడా వేస్తానన్నమాట ఇంట్లో, టు హ్యావ్ దట్ రీఫ్రెషింగ్ హోమ్ ఎవ్రీ ఈవినింగ్.
అండ్ ద బిగ్ హ్యూజ్ టాస్క్ ఫర్ టుడే ఈజ్ సెట్టింగ్ అప్ ద గ్రాసరీస్ అనమాట. నేను ఈ గ్రాసరీ ఆల్మోస్ట్ సండే రోజు తీసుకొచ్చాను అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఫ్రైడే. సో 4-5 డేస్ నుంచి అలానే హాల్లో లే అయి ఉందన్నమాట ఇదంతా. సో ఇట్స్ హై టైమ్ ఐ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పి ఎనర్జీ తెచ్చుకున్నాను. ఎందుకో తెలీదు, ఎప్పుడు తీసుకురాగానే సదిరేసేదాన్ని, బట్ ఈసారి కొన్ని యునో ఆఫీస్ వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల అండ్ బేబీతో చాలా బిజీగా అయిపోతున్నాయి డేస్ అండ్ చాలా తొందరగా అయిపోతున్నాయి. టైమ్ ఈజ్ జస్ట్ బీయింగ్ లైక్ ఫ్లై అవుతుంది అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా ఉందో తెలియదు కానీ ఇలా కన్ను మూసి తెరిచేలోపు రోజు అయిపోతుంది, నైట్ అయిపోతుంది, ఐ మీన్ ద కంప్లీట్ డే అయిపోతుంది. సో ఫస్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఫిల్ మై ఆయిల్ కంటైనర్ బికాజ్ ఇది స్పిల్ అయితే మళ్ళీ బయట కష్టం అని చెప్పి నేను ఎప్పుడైనా ఆయిల్ కంటైనర్లో ఆయిల్ ఫస్ట్ వేస్తా, లేకపోతే అన్నిటికంటే లాస్ట్ వేస్తాను అనమాట. then followed up by all the groceries like పప్పులు ఉప్పులు అన్నీ ఇంకా ఫిల్ చేస్తూ ఉంటాను అనమాట 1 by 1. అండ్ స్పెషల్గా సంక్రాంతికి నాకు చెప్పాను కదా క్లీనింగ్ అనేది నీడెడ్ ఉండదు, ఎందుకంటే ఏదైనా కంటైనర్ ఫస్ట్ ఎంటీ అయింది అన్నప్పుడు అత్తమ్మ కానీ నేను కానీ దాన్ని ఇమీడియట్గా వాష్ చేసేసి కాసేపు ఎండలో పెట్టేసిన తర్వాత రీఫిల్ చేస్తామన్నమాట. అండ్ ఎవ్రీ మంత్ ఆర్ 15 డేస్కి ఒకసారి కంటైనర్స్ అన్నీ మంచిగా వైప్ డౌన్ చేసేస్తాను. సో జిడ్డు పట్టడం ఇట్లాంటివి అనేవైతే అస్సలు ఈ కాన్సెప్టే ఉండదు అనమాట మా ఇంట్లో. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆర్గనైజింగ్ మై లోవర్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనమాట. సో ఈ షెల్ఫ్స్ ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేద్దాము అనుకుంటున్నాను, అలా మెస్సీగా అయిపోతున్నాయి. ఈ పర్టికులర్ షెల్ఫ్లో ఏంటంటే మనకి ఏదన్నా అన్ఆర్గనైజ్డ్ డబ్బాలు కానీ స్టీల్ డబ్బాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇందులో పెడుతూ ఉంటాను అనమాట. ఇది చాలా డే బై డే క్లమ్జీ అయిపోతూ వచ్చింది అండ్ చాలా ఆయిలీగా కూడా అయిపోయింది అంత ఏరియా. సో ఐ థాట్ ఐల్ క్లీన్ ఇట్ అప్ బికాజ్ ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ 6 months నేను దీన్ని డీప్ క్లీన్ చేసి. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ టుడే అండ్ మొత్తం క్లీన్గా వైప్ చేసి మళ్ళీ రిఫ్రెషింగ్గా కవర్ వేసి ఆర్గనైజ్ చేశాను అనమాట. అండ్ ఆఫ్టర్ ఆర్గనైజింగ్ ఇట్ లుక్డ్ మచ్ 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 బెటర్. అండ్ వైల్ ఆర్గనైజింగ్ దిస్ ఐ రియలైజ్డ్ టీ పౌడర్ డబ్బా కంటైనర్ ఏదైతే ఉందో అది ఎంటీ అయిపోయింది అనమాట. సో ఇది మేము కేరళ నుంచి తీసుకొచ్చిన టీ పౌడర్, దీన్ని మిక్స్ చేయాలి. యాక్చువల్గా డస్ట్ ఇంకా టీ పౌడర్ యాక్చువల్గా ఉంటుంది, ఆ రెండింటిని కలిపి ఒక దానిలో మిక్స్ చేసి వేసుకోవాలన్నమాట. సో ఐ థాట్ పనిలో పని అయిపోతుంది కదా, ఎన్ని రోజుల నుంచో ఆ ప్యాకెట్స్ని అలానే పెట్టేస్తున్నాం అని చెప్పి ఇది కూడా మిక్స్ చేసేసి కంటైనర్లో వేసేసాను అనమాట. సో నాకు తెలిసి ఈ పౌడర్ మాకు అట్లీస్ట్ 2 to 2.5 months ఈజీగా వచ్చేస్తుంది.
ఆల్ డన్ అండ్ లుక్స్ మచ్ బెటర్ దెన్ బిఫోర్. సో ఇక్కడ ఏంటంటే ఆల్ ద మిస్లీనియస్ ఐటమ్స్ అనమాట, ఏదైతే పౌడర్లు ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ నేను ఇక్కడ పెట్టుకుంటాను. కొన్ని వాటికి లేబుల్స్ ఉంటాయి అండ్ కొన్ని వాటికి లేబుల్స్ ఉండవు. బికాజ్ లేబుల్స్ లేనివి ఏంటంటే టెంపరీ అనమాట. ఈరోజు ఈ ఐటెం ఉంటే రేపటి రోజున ఇంకో వేరే ఐటెం కూడా ఉండొచ్చు. సో అందుకని వాటికి నేను లేబుల్ చేయను అనమాట. అండ్ ఐ ఫీల్ ఐ షుడ్ బై వన్ మోర్ వికర్ బాస్కెట్ ఫర్ ద స్నాక్స్. సో ఇప్పుడున్న వికర్ బాస్కెట్లు ఏంటంటే ఎక్స్ట్రా గ్రాసరీ పప్పులు ఉప్పులు సరిపోతున్నాయి. ఇంకొక చిన్నదైతే దాని పక్కనే పేరప్గా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది అండ్ నాకు స్నాక్స్ పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది. సో ఐ షుడ్ బై వన్ మోర్ అండ్ అరేంజింగ్ ఆల్ ద బిస్కెట్స్ అండ్ ద అదర్ స్నాక్స్ ఇన్ దిస్ డబ్బాస్. So all done organizing the grocery. So now the biggest concern is ఆ ట్రేని మళ్ళీ మార్చాల్సి వస్తుంది. బికాజ్ నాకున్న సాసేజెస్కి అండ్ ఆ ట్రే చాలా చిన్నగా అయిపోయిందనమాట. సో ఐ డిసైడెడ్ టు యూస్ దిస్ లేజీ సూజన్ విచ్ ఈస్ మోర్ బిగ్గర్ ఇన్ సైజ్ అండ్ ఫిట్స్ ఆల్ మై సాసెస్ అండ్ సాస్ బాటిల్స్ ఓవర్ హియర్ అండ్ విచ్ ఈస్ వెరీ మచ్ ఈజీ టు యాక్సెస్. సో ఇట్స్ ఆల్మోస్ట్ డన్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ద డిన్నర్ టైమ్. సో నేను చికెన్ని ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంచాను అనమాట. So the recipe for today's night is tomato chicken, one of the most favorite recipe of mine. So ముందే దాన్ని చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. మ్యారినేట్ చేయడానికి నేను యూస్ చేసింది ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పెరుగు అండ్ నిమ్మకాయ వేసుకొని మ్యారినేట్ చేసుకొని అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఉంచుకుంటే చికెన్ పీస్ చాలా జ్యూసీగా ఉంటుందన్నమాట. సో ప్రొసీజర్ ఏంటి అంటే ఇప్పుడు కొన్ని టొమాటోస్ లైక్ నేను హాఫ్ కేజీ చికెన్కి నేను ఆల్మోస్ట్ 4 to 5 టొమాటోస్ తీసుకున్నాను అండ్ ఆల్సో గార్లిక్ ఈస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. And I'm also going to make some onion salad to go with it.
అండ్ ద రెసిపీ ఫర్ టొమాటో చికెన్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. టొమాటోస్ అండ్ గార్లిక్ని ఆయిల్లో కొంచెం సాటే చేయాలి. ఇలా మెత్తగా ఉడకపెట్టుకోవాలన్నమాట. మీరు ఇలా స్మాష్ చేస్తే మెత్తగా అయిపోయేటట్టు. సో ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ బీ వెరీ కేర్ఫుల్ మీరు ఇది వేసేటప్పుడు, బికాస్ టొమాటోకి సరిపోయే అంతనే వేయాలి, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ మనం వేసి ఉంటాం కాబట్టి. సో ఇది మంచిగా ఉడికిన తర్వాత చికెన్ని అందులో యాడ్ చేసుకుని ఒక 15 to 20 minutes ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఐ రికమెండ్ యూ టు ట్రై దిస్ రెసిపీ ఫర్ షూర్. ట్యాంగీగా తినడానికి గ్రేవీతో అండ్ స్పెషల్లీ రైస్ ఇంకా చపాతీతో అయితే ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ టొమాటో చికెన్తో పాటు ఈరోజు బటర్ కొత్తిమీర రోటీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో విచ్ ఈస్ వెరీ సింపుల్. రోటీ అత్తమ్మ చేసిస్తారనమాట, బికాస్ ఐ ఆమ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఎట్ మేకింగ్ రోటీస్. సో రోటీస్ మీద కొంచెం బటర్ ఇంకా మన ఏదైతే కొరియాండర్ లీవ్స్ ఉంటాయో కొంచెం ఫైన్గా చాప్ చేసుకోవాలి. నేను కొంచెం పెద్దగా చాప్ చేసుకున్నాను బికాస్ ఐ వాజ్ టూ లేజీ అండ్ డామ్ హంగ్రీ. చాప్ చేసుకుని వాటిని వేడి వేడి పుల్కాల మీద వేసుకుంటే చాలా డెలీషియస్గా ఉంటుందన్నమాట. అండ్ ఐఎమ్ గోయింగ్ టు అరేంజ్ the beautiful and the delicious plate to have a tummy full meal. అండ్ దెన్ ఐ సడన్లీ రియలైజ్డ్ నేను ఇంతకుముందు వేసుకున్న టీషర్ట్ నాకు అస్సలు సూట్ అవ్వలేదు అని చెప్పి. అండ్ ఐ ఇమీడియట్లీ డిసైడెడ్ టు చేంజ్డ్ ఇట్. అండ్ వీ ఎంజాయ్డ్ ద డెలీషియస్ డిన్నర్ టు నైట్. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. బాయ్ బాయ్.